ఇప్పుడు నా కన్నులు కనపడుతావు తండ్రి. ఇట్టి మతములతో మనకు పనియాలి నాయన.
నిన్ను వెతుకునుచు నీ తండ్రి గారు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు నాన్న? ఆ మాటలు విని మన ముడిమాలకు వెళుతాం రమ్మ నాయన. తల్లి, ఈ మాటలు విని నేను ముడిమాలకి రాను నా యందు ఆశవిడి నీవు ముడిమాలకు ఏగవమ్మా జనని. ಪಲ್ಯಲು ಹಂಕ ತಿನ್ನಲು ಹಂಕ ತಿನ್ನಲು ಹಂಕ ಹೆಕ್ಕಿ ಹೆಕ್ಕಿ ತಿರ್ಗಿ ತಿರ್ಗಿ ಕಾಲು ಕಬ್ಬಲೆ ಗಿಡ ಎರ ಕೊಡ್ತಾರೆ ಅದೇ ಕೊಟ್ಟ ఒక్కగానే ఒక్కడివని వంశని ఉద్ధరిస్తావని కన్నులన్నీ నిమిట్ పెట్టుకొని కాలానికి వెళ్ళబుచ్చో అనుకున్నాం రా. ఏమి కాలికి దగ్గర వస్తావు ఏమైనా కాకపోతే
నేను మర్యాదగా నమస్తే నవాబు గారు అంటే వెనక నుంచి కాల్తుందా? అరే మాకు హేటి కొట్టినా డబల్ అదే భాయ్. మీరు ఏది కొట్టినా డబ్బులు కొడతావా? అదే హేటు ముందు మాట ఇంకా భాయ్ మాకి ఖురాన్ మత నీకు తెలియదు భాయ్. మాది హేటి కొట్టినా డబల్కే ఉంటాడు. అవును తమరు వాహనం వస్తుంటే తిరుపతి కొట్టేటట్టున్నావు కానీ తమరి పేరేంటండి? అదే భాయ్ నాది పేరు పీరు సాబరా భార్గవ్. భార్గవా? భార్గవ్ అంటే ఏందండి? అరే భాయ్ భార్గవ్ అంటే జర్రా పెద్ద మనిషి అదే భాయ్. ఓహో అట్టనా. అరే ఇక్కడికి ఎందుకు వచ్చారా భార్గవ్? అదే నాకి అంటే నీకు వస్తారా బద్మాషి చెప్పలేకి మాట్లాడే భాయ్. ఏంది ఏంది? నాకి అంటే నీకు వస్తావు అట్టు కాదా, నన్ను పెద్ద మనిషి అంటే నిన్ను పెద్ద మనిషి అన్న దేనిది? మళ్ళీ వస్తావు ఏంటి భాయ్? నాకి అంటే నీకి మాకి అదే హరే భాయ్. అరే నల్లగా ఢమ్ ఢమ్ అంటే పైకి వేస్తుంది. ఎవరే సైమెంట్ నల్లగా పైకి అంటాడు? అరే భాయ్ అక్కడి నుంచి ఇక్కడికి సుజం కట్టాలి. ఓ పైకి లేచిందంటే మబ్బు 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 అంటావా సాగు? అదే దానికి అంతా ఒక చోటు అక్కడి నుంచి ఇక్కడికి సుజం అని కట్టాలి. అంటే మబ్బు కదా మీ ఊరు? అదే భాయ్ దానికి అదే నీకు హిందీ హతా భాయ్. అబ్బా నాకు ఆట అనేది గీత అనేది మాకు తెలుగే వచ్చు. అదే నాకు నీకు హిందీ రాదు నాకు తెలుగు సరిగ్గా రాదు అనుకోకు భాయ్. అదే అక్కడి నుంచి ఇక్కడికి సుజం సాయం అంటే కట్టాలి. పై నుంచి కిందకి పడేదా? దాన్ని అంటే నీకు ఏమంటారు భాయ్? పై నుంచి వచ్చేది ఏమంటారంటాం? వర్షం అంటామయ్యా మేము. అది అదంతా ఒక చోటుకు వస్తే మీకే ఏమంటారు భాయ్? అది ఎంత ఒక దాంట్లోకి చేరుకుంటే మేము అంటాం. పెద్దదైతే మడుగంటాం, చిన్నదైతే ఒక ఇది అంటాము. చెరువు అంటాం. మడుగు ముందు మడుగు అంటాం. అదే మడుగు పక్కన గుత్తులకి పిసులకి వేస్తారు చూడు భాయ్. ఇది మడుగు అంచున. అదే మడుగు హంచుకి గుత్తులకి పిసులకి చూడు భాయ్. ఉండు మడుగు అంచున హంచుకి కుచ్చులు పీసులు. అదే ఇంత కంకి తీస్తుంది చూడు భాయ్. దాని పేరు ఏమి నాకు సాధ్యం లేదు భాయ్. ఇంత కంకి తెస్తుందా? కంకి తీస్తుంది భాయ్. ఇంత ఏం కంకి? నల్లదా ఎర్రదా? అదే బండికి దీనికి రాసుకుంటారు చూడు భాయ్. అదే నల్లగా ఉంటది చూడు భాయ్. ఓహో బండికి కంది వేసుకునే అదే దానికి జమ్ము కండి భాయ్. జమ్ముకి మడుగుకి కలిపి చూడు భాయ్. మాకి ఊరు వస్తుంది. జమ్ముకి మడుగు కలిపితే నీ ఊరు వస్తుంది భాయ్. జమ్ము మడుగు కలిపితే బుడదైపోతాను సాయిబు. అదే భూతం కాదు భాయ్. మాకి ఊరు వస్తుంది. ఒక ఊరు వస్తుంది చూడు. సరే జమ్ము మడుగు కలిపితే జమ్మల మడుగు అయిపోతాయి. వచ్చారా భాయ్? జమ్మల్ మడుగు పక్కనే ఉంటది భాయ్. మాకి ఊరు ముడుమాలు. ఊరే నీ దుబ్బదంతా ఇప్పుడు దాకా చెప్పిన ఊరు కాదనమాట. నై భాయ్ మాకి ఊరు ముడుమాల భాయ్. అది ఏంటి భాయ్ మర్చిపోయింది. కొడుకు భాయ్ వాడి కోసం దేశం అంతా ఇచ్చినాము కానీ వాడికి చాలా తెలియలేదు. కానీ ఏదో భాయ్ మట్టి సరిగా లేదు ఏమి అనుకోకు భాయ్. ఒక్కనే వంచం యుద్ధాడిస్తాం అనుకున్నాం కానీ వాడు దేశం దిముడు అయిపోతాడు అనుకోలేదు. అంటే నీ కడుపున కొడుకు పుట్టాడంటావు? ఏది నీ కడుపున? అదే మాకి బీపీకి నాకి కలిపి పుట్టినాడు లేదు భాయ్. నీకు మీ బీపీకి కలిపి పుట్టాడా? అదే అవు భాయ్ అవు. అంటే ప్రపంచానికి అంతే కదంటే బీపీలకి వాళ్ళకి ఇద్దరికే కాదు పుట్టేది. పుడితే ఏమయ్యాడు? అరే ఏమి చెప్పాను భాయ్ ఏమి చెప్పాను. అర్ధరాత్రి కూడా ఇంత మధ్య నుంచి అయితే వెళ్ళిపోయినాడు భాయ్. వాడి కోసం దేశం అంతా ఎక్కినాం కానీ వాడి చాలా మాత్రం తెలియాలి. ఏం చేస్తాం భాయ్? కట్టుకోపోతా ఏం చేస్తాం? అవును ఎక్కడెక్కడ తిరిగారండి? అది ఎంత లెక్క తిరిగినాము భాయ్. తిరిగి ఇసుకు చెందిపోయి ఉన్నాము భాయ్. ఏమని చెప్పాను భాయ్? అరే ఎక్కడెక్కడ తిరిగారండి? అదే ఇంత పొడుగు ఇంత అలా ఉంటా చూడు భాయ్. మీకు కుమ్మి కొలుస్తారు బస్తాలు. ఇంత వచ్చిన చిక్కిదేనా? ఎక్కడెక్కడ తిరిగావా అంటున్నావు? ఇంత పొడుగు ఇంతలా కుమ్మి అంటారు. ఏందది? మీకు బస్తాలకి కొలుస్తారు. అదే కుమ్మి అప్పుడు కొలుస్తా. అదా గింజలు కొలుసుకునేది. కొంచెం సగానికి ఉంటుంది చెయ్యి భాయ్. కొంచెం సగం చేయమంటావా? కుట్టడికి సగానికి ఉంటుంది. ఎవరు చెప్పేది దాని పేరు ఏమి నాకు వచ్చేసి వస్తాయి కదా భాయ్. అంటే కదా ఇంకోపోయిన బాధ అన్నీ మర్చిపోయాము. కొంచెం సగం చేయడం ఏదో మాట్లాడిననుకుంటున్నావు. ఏందా? అదే భాయ్ నువ్వు మాట వేస్తావో లేకపోతే ఇంకా అంతులు వేస్తావు నాకు ఏం తెలియదు కానీ దానికి సగానికి ఇచ్చి నాకు ఊరు గుర్తు వచ్చేసి వస్తుంది. మానికంటావా? దానికి ఇంకోటి ఇచ్చావు. దానికి సగానికి అంటాం. ఇంకా దానికి సగానికి అద్దా అంటాం. అరే ఇంకో దానికి సగానికి ఉండొచ్చు. చిట్టి అంటావా? అరే ఇంకో దానికి ఉండొచ్చు. ఇంకోటి దానికి చిన్నది ఉండొచ్చు.
ఇంకా దానికి చిన్నదా దానికి చిన్నది గిద్ద అంటారు బావా. అచ్చా భాయ్ నూరేళ్ళు పుచ్చుకోబాయ్ గిద్దలు గుద్దలుడికి వెళ్ళినామో భాయ్ ఓరి నీ దుంప తెలుసా, గిద్దలూరులో ఎక్కావా? అక్కడ నుంచి అక్కడ నుంచి అరే భాయ్ అదే అక్కడ బండి ఎక్కి మీ ఒంగోడికి వచ్చినామో భాయ్. ఒంగోలు వచ్చావా? అదే అక్కడ బండి ఎక్కి ఇట్లా తిరిగి అదే కట్ప చూసుకొని కర్నూలుకి చూసుకొని ఒంగోడికి వచ్చినామో భాయ్. ఒంగోలు ఏంది సాహిబ్, నాకు అర్థం కాదు. మీకు జిల్లా లేదు భాయ్ అక్కడే నాకు జిల్లా అదే ఏదో ఉంటుంది చూడు భాయ్. అది అరవగవా ఏందో ఈయన ఒంగోలు అంటాడు జిల్లా అంటాడు, నాకు అర్థం కాలేదు. దానికి జిల్లా ఉంటుంది. ఒంగోలు జిల్లా ఏడిగినా శ్రీర్ గారు, ఒంగోలు జిల్లా సాహిబు నాకు సంపాదిస్తున్నా భాయ్. దానికి నాకేమో వచ్చి ఓ సాహిబు అది ఒంగోలు జిల్లా కాదు, ఒంగోలు జిల్లా. అదే దానికి వచ్చి రాబో భాయ్. అక్కడి నుంచి అక్కడ అక్కడ నుంచి వాడి ధార లేదు అక్కడ. అక్కడ నుంచి బండి ఎక్కి గుడ్డ మీద ఏడు గుంటలు ఉంటాయి. కొండ మీద కొండ, అదే మీరు పంగనామాలు 3 పంగనామాలు తీస్తారు చూడు భాయ్. కొండ మీద కొండ అంటే దొంతి కొండలని ఉండేవి ఇది వరకు సాహిబు. అయ్యా అదే మీరు 7 కుండలు ఉంటాయని అంటారు చూడు భాయ్. అదే పెద్ద కుండలు ఉంటాయి చూడు. ఎలాంటి కొండలు? ఎక్కువ జనం ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి పోయాము భాయ్. అది పైకి ఎక్కావా? పైకి ఎక్కాం చూసినాం. అది హిందూ మతం అంటే మా కొడుకు బడా నమ్మకము భాయ్. అవునులే. ఆడ ఏమన్నా ఉంటాడని చూసాం. కింద వాళ్ళ అమ్మ లేదు, కింద వాళ్ళ అమ్మ ఉండొచ్చు. కింద వాళ్ళమ్మ అరే కింద ఒక ఆమె ఉందా చూడు భాయ్. ఆమె పేరేమి? ఓ అల్లివేలు మంగమ్మ. ఆమె దగ్గరే పోయి చూసి అక్కడ లేదు. అక్కడి నుంచి అదే అక్కడ నుంచి కడిగి చూసావా? అదే ఆయన కడిగి చూసి అందరినీ కడిగి చూస్తా ఉన్నాము భాయ్. ఎవరు అన్నా చెప్పిన కాదు. సన్యాసి ఇట్లా వచ్చినాడు భాయ్. ఇది నేను సన్యాసిలా కనబడి నీకు సన్యాసి అని నేను ఏం చెప్తున్నాను భాయ్. అయితే సన్యాసి ఎదురుగా వస్తా ఉంటాయి. ఒక ఆయన ఎదురుగా వచ్చాడు. వస్తాడు ఆయన, ఏమైనా వస్తాడేమో భాయ్. రాళ్ళే ఆయన కోసం చూసాను భాయ్. ఒక ఆయన ఏదో సన్యాసి ఇట్లా వస్తా ఉంటే ఆయనకే పాదానికి అవసరం చేస్తాయా మాది గుర్తు ఎవరన్నా ఉంటే చెప్పు భాయ్. అరే కందిలకి మెల్లెలకి పొల్లలకి పల్లె అది ఎన్ని ఊరు భాయ్? కందెలు మెల్లెలు పుల్లలు పల్లెలు ఏళ్ళు తేళ్ళు పేళ్ళు కాదు సాహిబు, కంది మల్లయ్య పల్లె. ఏదైతే నాకు ఏమి కానీ భాయ్. ఆయన బ్రహ్మ అరే ఏదో బ్రహ్మ మాట. ఆయన పాదానికి ఏమైనా జబ్బ ఏమి భాయ్? ఆయన పాద సేవ చేస్తామని ఆయన విన్నాను. నీ సంపాదించ పాద జబ్బేంటాయా బాబు? ఆయన పాదాలు పట్టుకుంటే ఎంతో మందికి జబ్బులు పోతాయి. ఇది మాది కొడుకు ఆయన పాదానికి సేవ చేస్తా. మీ కొడుకు పుణ్యాత్ముడు కాబట్టి ఆయన అదే నాకే పుణ్యం వాడికి పుణ్యం అట్ట పెట్ట భాయ్. మాది కురాన్ మతం, ఇది హిందూ మతం. ఆయనకి తెలియదు ఏదో బ్రహ్మానికి, ఆయనకి తెలియదు. అదే వాటి మీకు ఇంటికి పోయి నీకు అరే వాళ్ళ మౌలాలు ఉంటారు వాళ్ళ దగ్గర నేర్చుకోపోరని చెప్పాయి. అదే ఏమైనా ఆయన బంగాకి మొదలు మంది ఆయన పెట్టాడు ఏమి భాయ్? మరలు మందులు మత్తు మందులు బంగాకలు కనుక సాయిబు మీ కొడుకు చాలా ఉత్తముడు, మంచివాడు, మంచి భక్తుడు కాబట్టి ఆయన ఆశ్రయించుంటాడు. అదిగో కందిమల్ల పల్లె అంటే ఇదే మొత్తం. అది ఆ వేప చెట్టు రాగి చెట్టు ఉంది కనిపిస్తుంది, మఠం అది. అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోపో నీ కొడుకు కనబడతాయి. పెద్ద చెట్లు ఉంటాయి. అదే అరే అల్లా ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టినవరా కొడుక, ఎన్ని కష్టాలు. సరే మాకు ఉంటుంది కానీ. సరే కానీ నవ్వు బీపీ ఉంటే ఉంటుంది కానీ భలే జబర్దస్త్గా ఉన్నారు. ఏమన్నా వ్యాపారం చేసేవాడిగా? హరిహల్లా మాకి ఎన్ని వ్యాపారాలు చేసినాం బాయ్, ఎన్ని వ్యాపారాలు. ఏమేం చేసేవా? కానీ కొడుకు పోయాడని అన్ని వదిలిపెట్టి వచ్చేసాం. సరేలే మీ కొడుకు ఎక్కడే ఉన్నాడే నేను చూపిస్తా కానీ. ఏమేమి వ్యాపారం చేసావు? ఏమేమి వ్యాపారం చేసావా? అదే పెద్ద ఉత్సాహంగా ఉంటుంది. అదే మాకు లుంగీలకే వేసేవాళ్ళమ్మ బాయ్. మాకే మగ్గం ఉంటుంది, లుంగీలకే నేస్తాం. లుంగీలు తీస్తావా? నేస్తాము భాయ్. నాతో మాకు మగ్గం ఉంటుంది భాయ్. లుంగీలు వ్యాపారం చేసావు? అచ్చా భాయ్. లుంగీలు వ్యాపారం. లుంగీలో బాగా లేసింది భాయ్. లుంగీలో బాగా లేసింది భాయ్. ఏమే వ్యాపారం చేసావా? సాగుపెట్టు లుంగీలో లేసింది అంటున్నాను ఆయన. అది అల్లా అదే నీకు దీనికి వస్తే ఇది లేసిందా? బాగా డబ్బు వస్తే లేచింది అనం మేము, అది బాగా వచ్చింది అంటాం. దానికి వచ్చింది భాయ్. మీకు బాగా లాభం వచ్చింది. రైట్, మీకు లుంగిలో బాగా లాభం వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తారా? అదే దాని లాభం తీసుకుపోయి లంగాలకి మొదలు పెట్టినాం. దాంట్లో మొత్తం వచ్చి లంగాలు పెట్టారా? లంగాలకి పెట్టినాం. పడితే ఏమైంది? అదే భాయ్ లుంగిలో వచ్చే మొత్తం లంగాలకి వస్తాయి. లుంగిలో వచ్చే మొత్తం లంగాలకి వస్తాయి. లుంగిలో వచ్చింది మొత్తం లంగాలు పోయిందా? ఏం పోయింది?
అదే మీకు పోతే ఏమేమంటావు ఏమి భాయ్ చింతలు చింతలకి మాట్లాడతావు అరే ఏంది నువ్వే అంటే లుంగిల్లో వచ్చింది మొత్తం లంగాలో పోయిందంటే అదే డబ్బులు అయిపోతే మీకు ఏమంటారు ఓ అట్ట చెప్పాలి లాస్ వచ్చి ఏడుస్తున్నా మరి అందుకు వచ్చింది నా కోపం నీకు అట్టయితే లాస్ వచ్చింది అనమాట అది నాకు తెలుగు సరిగ్గా రాదని చెప్పి అవును అవునులే సాయిబు సరే కానీ లంగాల్లో లుంగిల్లో వచ్చి లంగాల్లో పోయింది ఇప్పుడు లాస్ వచ్చి ఏడుస్తుంది తర్వాత ఏమేమి వ్యాపారం చేసావా అది కోపం వచ్చి కొట్టుకోపోయిన బాధతో భార్య పోయి అదే భార్య ఓ మన మద్రాసులో కలపలేదు దూది బోట నెత్తిన పెట్టుకోబోతుంటే అదే భాయ్ ఇవన్నీ వదిలిపెట్టేసి దూది ఎత్తుకుపోయి పొట్టులు ఆగడం మొత్తం పెట్టినా అవునులే లుంగి లంగాలు జోలికి పోపక బరువులు మొత్తం పోయి దాన్ని మొత్తం పోయి నష్టం అవును ఇది దూది తేలిగ్గా ఉంటుందని మొత్తం మోసుకొని పోయావు పొట్టులు కుట్టడం మొదలు అదే కొట్టుకోపోయి భార్య పోయి తిండి లేక తిరిగి తిరిగి ఇసుకు తిండి దానికి ఒక అగ్గి పుల్ల పెట్టి ఇటు తిరిగి కొట్టుకోసం వచ్చి బాబు అట్టగా సాగు ఏది నీకు కోపం వచ్చి తగలు పెట్టేసావా సరే కానీ మొన్న కందుకూరు ఇక్కడ బస్ దగ్గర ఉంటే ఎందుకు గొడవ జరుగుతుంది నీకు ఆయనకి కండక్టర్కి నీకేందా ఆయన టికెట్ కొట్టమంటే అది ఒంగుడికి కొట్టమంటే ఒంగుడు అంటే ఎక్కడ అంటాడు ఏంటి కదా ఏందో నాది లోపల పట్టదు ఏదో ఏదో అంటుంటే ఆయనతోటి దూది కొట్టాడు కింద వేస్తాడు కింద పెట్టుకొచ్చిందా ఏది కింద పెట్టుకోమంటున్నాడు ఆయన నువ్వు నేను పైన పెట్టాను పోరే నువ్వు పైన వేసుకుంటాను అంటున్నావు ఆయన కింద పెట్టమంటున్నాడా కోపం వచ్చి నాకు ఉతికినాను పై ఏది కండక్టర్ నలుగురు వచ్చి నాకే ఉతికా మళ్ళీ నలుగురు నేను ఉతికారా అరే 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 మరి అంతే కదా కండక్టర్ కూడా తింటే కదా సాహెబు ఆ తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మద్రాసు పోయావు పోయి మద్రాసులో ఏం జరిగింది అక్కడ మేనేజర్ ఉన్నాడు ఆయన గొడవ పడుతుంటే నీకేమి తెలుసు అరే ఈ పక్కన ఉన్నారో నేను చూస్తా ఉన్నా అందుకే నేను వచ్చింది నువ్వు కొడుకులా సాహెబు నువ్వు మద్రాసులో కలపడి మేనేజర్ తోటి ఏదో గొడవ పడుతుంటే ఏంది గొడవ పడతా ఉంటే అదే భాయ్ మీ కొడుకు నన్ను ఒక మాట చెప్తే నాకు అంత గొడవ వచ్చింది కాదు కొడుకు గురించి చెప్పట్లేదు ఏదంటే మూట అంటుంటివి అరే ఏందా వ్యాపారం చేస్తున్నాను దూది వ్యాపారం చేసి అప్పుడే నువ్వు తగల పెడతానండి ఆహా సరే సరే కానీ మా ఆత భాయ్ కొట్టుకు చూస్తే మనకి బీబీ కూడా పాపం ఎక్కడ ఎక్కడ తిరుగుతా ఉందో పాపం పక్కన మఠంలో ఉంది మీ బీబీ కూడా వచ్చింది అదే నేను మఠానికి పోతావు నీ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు సరే సరే సాహెబు సరే వస్తా ఇదే మాది కొట్టుకు ఉంటాయి అదే నాకు వెళ్తాను అయ్యే బీబీ కొట్టుకుని తీసుకుపోదాం కాళేశ్వర మన కుమారుడు శ్రీ దేవరితులూరు ఏర బ్రహ్మేంద్ర స్వాముల వారి పాదాలు చెప్తున్నాడు హరిహల్లా నాకే హరి అన్నాను పృథ్వీ ఒక్కసారి పిలిచి చూడు వాడికి నాయన చిత్త మీ తండ్రి గారు ఇచ్చున్నాడు చూడు నాయన తండ్రి నమస్కారములు హరి గుట్ట ఏమి కాళ్ళకి ఏమైనా ఆయన పాదాలు సేవ చేసి నీకు ఏమైనా కాళ్ళు నిప్పులు వచ్చినాయి ఎండ కొట్ట ఎన్నిటి కలిసి నీకు చూసినాం కదా బేట అది నీకు రాకి కూడా అది ఏమి ఎంత బురువు ఎక్కినావు బేట అప్పుడు చూస్తే గుర్తాడు అదే ఇది ఏమైనా కాషాయ గుట్టలు మటుకు వేసుకొని అదే జుట్టు అయ్యే భివి ఇది కులంలో ఇది వేషం చూస్తే మన కులంలో హెలి వేస్తారు నా మాట వీటి ముడ్మలానికి పోదాం అయితే భివి ఇది ముడ్మల అదే గుట్టలు ఏం కాషాయ గుట్టాలు ఏంది చెత్తగా ఎత్తాలి అది అదే భివి చెత్తగా ఎత్తాలి మటుక వేసుకొని అదే అదే భేటరే నీకోసం ఎంత లెక్క తెచ్చినామరా
ಕೊಟ್ಟ ಕಟ್ಟಿನಿಂದ ನಿಂತಲೆ ಹೆಕ್ಕಿ 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 ಸೂಚಿ ಸೂಚಿ కాళ్ళు బుబ్బలికినాయి కానీ నీకు జాడ లేక ఇసుకు దిద్ది ఉన్నావు ఇక్కడ ఉన్నావు నాకు తెలిసి వచ్చింది హిందూ మతంతో మనకు పని లేదురా కేటాది నా మాట సద్గురును పాదసేవ ఎంత మాత్రం వచ్చేవాడు అరే వీరా సద్గురు హిందూ మతం సంగతి నేను హిందూ మతం పోదాం రా బేటారే నీకు నీకేసి మాటిగా తెచ్చుకుంటాం అవదే అదే ఈ సద్గురుని పాదసేవ ఎంత మాత్రం వచ్చేవాడు అరే ఏరా సద్గురు అదే బేటారే హిందూ మతం సంగతి నీకేం తెలుసురా కొట్టారే హిందూ మతస్థులు ఒక కొయ్య తెచ్చడానికి చెక్కి పసుపు కుంగటికి రాసి నడిలో 4 ఏప మండలు వాటి రాని లోపల బొమ్మ పెట్టి దుడ్డల్ని భడ్డల్ని నిలువున నరికి వేస్తారు రా బేటారే అదే నీకు హిజ్జే కావాలంటే బడా మొల్లలు పిలిపించి నీకు హిజ్జే తెప్పిస్తావు రావదే పెట్టాలి నీకు అందిస్తావా తండ్రి సద్గురుని పాదసేవ ఎంత మాత్రం వచ్చేవాడు కాను తండ్రి ఇంటికి చెప్పి చూడు ఒక్కసారి వస్తాడా తీసుకురా లేకపోతే కూర్చేదా ఇది హబ్బాలంటే చిన్న డెబ్బకి నచ్చింది పుట్టారు చెప్పి చూడు ఎంతో చూస్తాం నీ తండ్రి గారు నీపై కోపించున్నాడు ఆయన
చంపక తప్పదు కదా. నన్ను ఈ మహానుభావుని చెంత వదలవేయని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను జననే జనకులారా. అగే బీబీ, ఇది ఒకటే చెప్తా ఉంటే నాకి హీర బ్రహ్మ సాయ లాగి 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 ఇస్తా ఉంటారు. ఎక్కడ హీర బ్రహ్మం ఎక్కడ? వారి హద్దు చూస్తాం. చెల్లర పెట్టారే చల్, మీది గురువు గారి దగ్గరకి పదరా పెట్టారే, మీకు గురువు గారి దగ్గర. ఎక్కడ రామికి గురువు అని ఈయన బ్రహ్మ మీకు గురువా? చూడు సీజన్ కట్టుకొని చెవులో పోసుకున్నాడు. ఎంత పలకాడు ఈయన బ్రహ్మం. అది ఏమిరా గురుకడు పలకడి ఏమిరా? ఓం నమ శివాయ. ఏంటో ఓం అనే మంత్రాలు చెప్తాను ఏమిటి ఈయన? అది ఏమిరా మస్కలు ఉంటాయి కళ్ళు. అదే అదే ఏమిటా ఏమిటా ఎంత అన్యాయం ఏంటి గురువుకి? ఓం అంటే ఏమిటా? నాకు కళ్ళుకి ఏమిటా మస్కలు వచ్చేదా? ఏమిటా మాకు కళ్ళుకి తండ్రి ఆయన పాద అదే ఇది ఇది ఏమిటా ఎంత అన్యాయం ఏమిటా? ఇది గురువు ఇంత మోసం చేస్తున్నాయా? నాకు కళ్ళుకి గడపాలి చేస్తే ఏమిటా కొట్టుకారే? తండ్రి ఆయన పాదాల మీద పడి శరణ వేడుకో తండ్రి. మళ్ళీ కన్నులకి ఇచ్చారు. సలాం జీ, సలాం స్వామీజీ. ఒక్కడండి వాడి కోసం చేసేమంతా దిగినాము స్వామీజీ. వాడి చరణాలకి మీకే పాదానికి సేవ చేస్తామని తెలిసి వచ్చినాం స్వామి. అది అలా నాకి తప్పులు క్షమించు స్వామీజీ. నాకి కన్నులు తెప్పించినావు స్వామీజీ. కులాలు వేరు, మతాలు వేరు, మనుషులకి వేరు అనుకున్నాం. అంతా ఒక్కటే అని అర్థమైంది స్వామీజీ. మీకు సలాంకి చేస్తాం, మీకు ఈ కాళ్ళకి సలాంకి చేస్తాం. వాటికి నిజం చేసి మాకి బాధ్యత తీర్చుకుంటాం స్వామీజీ. అవి వాటికి మాకి ఇంటికి పంపు స్వామీజీ.
గమనించితివా? ఆదంపై పేరు సాహిబులారా, మహారణ్యముల పలు విధములైన వృక్షములు ఉన్నను కదా, అందొక శ్రీగంధపు తరువై ఈ సిద్ధుడు మీ గర్భమును ఉద్భవించినందువలన మీకు కీర్తి కలుగు గాని అపకీర్తి కలగదు. కనుక సంతోషముతో మీరు మీ అధస్థానములకు వెళ్ళుడి. స్వామీజీ ఒక్కడు స్వామీజీ, వాడికి ఏదో చెప్పి హిందీకి పంపిస్తే వాడికి నికా తీసుకుని మాకి బాధ్యత తీసుకుంటాం స్వామీజీ. అలాగనే సలాం సలాం.
కొరకై ఎంత పరితపించిందో గమనించితివా? నీ తల్లిదండ్రులు ఆపై లేని అపవాదములు నడిమిరి. అపవాదములేలా అలహంసలు తప్ప కాని కాకులు తప్ప నా వ్యక్తిని బట్టి నిన్ను రాణించుట మాదియే పొరపాటు. ఎట్లాంటివేని బొత్తు బొత్తు వినబోయి వద్దు